ఇప్పుడు 2.5 5 లీటర్ ఎవరికైనా కావాలంటే అమ్ముతారా? ఇస్తా. ఇది కూడా వచ్చేసి 13 లీటర్ కెపాసిటీ అన్న. ఓకే, కన్జీవ్ అయింది. కన్జీవ్ అయి 2 months అవుతుంది కానీ కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మేషన్ ఇంకా చెప్పి. ఓకే, ఇది నెక్స్ట్ చెప్పండి. వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పటాన్ చెరువు దగ్గర శ్రీనివాస్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మడానికి ఉన్నాయి. మొత్తం దూడలు చిన్న 1 year నుంచి మనకు 2.5 years వరకు దూడలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది అడుగుదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి అన్న? 9 దూడలు ఉన్నాయి అన్న. 9 దూడలు ఉన్నాయి అన్న. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ప్రైస్ ఏముంది? 1 year నుంచి 22-23 months వరకు ఉన్నాయి. 1 year నుంచి 23 months వరకు. ప్రెగ్నెంట్ ఏమైనా ఉన్నాయి అందులో? ఒక్కటి అది క్రాస్ అయింది. ఓకే, కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మేషన్ లేదు. 2 months అవుతుంది క్రాస్ అయ్యి. ఓకే, ఇంకొక 1 month తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఏముంటుంది దూడలది? ప్రైస్ 20,000 నుంచి 35,000 వరకు ఉంది. బ్రీడ్ ఏవేవి ఉన్నాయి? ఓన్లీ గిర్రు. అన్ని గిర్రు. ఓకే, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి క్వాలిటీ. అన్ని మదర్ కెపాసిటీ 12 నుంచి 14 కెపాసిటీ. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది 24 months ఉన్నది అన్న. ఏజ్ 24 months. కన్జీవ్ అయింది. ఓకే, 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. క్వాలిటీ చూడండి, టాప్ క్వాలిటీ దూడ. ఓకే, దూడ హెడ్ స్టైల్ గానీ హెయిర్ స్టైల్ గానీ దీని టోటల్ మీకు ఇంకా హైట్ పెరుగుతుందా? ఇంకా వస్తుంది, హైట్ వస్తుంది. సరే, నెక్స్ట్ చూపెట్టండి అన్న. ఇది బ్రీడ్ చూడండి. ఇది బ్రీడ్ క్వాలిటీ చూడండి. కాబరీలో వస్తుంది. కాబరీలో ఉంది. ఎన్ని సంవత్సరాల ఏజ్? ఇది 18 నెలలు అన్న వయసు. 18 months. ఇంకొక 3-4 months మంచిగా మేపుకుంటే క్రాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వానాకాలం కాబట్టి మీరు తోటలలో కానీ లేకుంటే ఫామ్ హౌస్ల దగ్గర పెంచుకోవచ్చు. 1-2 కూడా ఇస్తారా? ఇస్తా. 1-2 కావాలని ఇస్తారు. 20,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. ఇది చెప్పండి. ఇది వచ్చేసి ఇది 16 నెలలు ఉందన్న. ఇది 16 months. 16 months ఉన్నది. ఇది ఓకే, దీని మదర్ కెపాసిటీ కూడా 12 లీటర్ల కెపాసిటీ ఉంది. 12 లీటర్ల కెపాసిటీ ఉంది. ఓకే, 12 liters కెపాసిటీ. దీని క్వాలిటీ చూడండి ఎట్లుందో. ఈ క్వాలిటీ చూడండి. ఈ దూడ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కాబరీలో ఉంది. ఓకే, దీని కెపాసిటీ కొంచెం ఎక్కువ, మదర్ కెపాసిటీ. ఓకే, 14 లీటర్ల కెపాసిటీ ఉంది. ఇవన్నీ మన దూడలేనా? అన్ని ఇక్కడే తెలంగాణ, మన వాతావరణంలో పెరిగిన దూడలే. ఓకే, మన ఫామ్ కాదు, బయట ఫామ్ నుంచి కలెక్షన్ చేసిన. ఓకే, కాకపోతే రెగ్యులర్గా ఈ ఫామ్ నుంచి రెగ్యులర్ నేను కలెక్షన్ చేస్తూనే ఉంటాం. మనం ఆవులు ఇస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర దూడలు తీసుకుంటా ఉంటాం. మనం ఇచ్చిన ఇప్పుడు 9 ఇందులో 3 దూడలు నేను ఇచ్చిన ఆవులయ్యే ఉన్నాయి మళ్ళీ. ఓకే ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది 16 months అన్న. ఇది ఈ బ్రీడ్ చూడండి. ఒక్క సెకండ్. ఇది అన్ని చూడండి, అన్ని బ్రీడ్లు ఒక సేమ్ ఉన్నాయి. ఇది చూడండి, హంప్ క్వాలిటీ అదంతా. చెప్పండి అన్న దీని గురించి. 16 months ఉన్నదన్న. 16 months ఉంది. 14 లీటర్ మదర్ కెపాసిటీ. 14 లీటర్ మదర్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ ఇది 13 months అన్న. ఇది 13 months. దీని మదర్ కెపాసిటీ 15 లీటర్లు. దీన్ని ఎక్కువ కొంచెం. ఓకే, ఇది మన ఫామ్ దే అంటే మన నేను ఇచ్చినప్పుడు కూడా నేను 15 లీటర్లు చెప్పించిన 15 లీటర్లు పిండి వాళ్ళు అక్కడ కూడా. ఓకే, ఇక్కడ లోకల్ హైదరాబాద్ లోకల్. ఓకే, దీని క్వాలిటీ చూడండి, హెవీ క్వాలిటీ. ఇది క్వాలిటీ. చెవులు చూడండి అన్న, చెవులు చూపెట్టండి. చెవు కానీ హెడ్ స్టైల్ కానీ. చెవు చూడండి ఎంత పెద్దగా, ఆకులు ఎక్కువ ఉంది చెవు. ఇది చెప్పండి అన్న. ఇది రాటి అన్న మదర్. ఓకే, రాటి. గిర్బుల్. ఓకే, మిక్స్ ఉంది. ఇది. ఓకే, ఇది 13 months. ఇది 13 months. 13 నెలలు ఉన్నది. 13 నెలలు. ఓకే, ఇది చెప్పండి. మదర్ కెపాసిటీ కూడా ఇది కూడా 13 లీటర్ కెపాసిటీ. ఓకే, 13 లీటర్. రోజుకు 13 లీటర్లు. సారీ, 6.5 లేదు, మదర్ ఇచ్చినాయి. ఓకే, ఇది చెప్పండి. ఇది 10 months అన్న. ఓకే, పాల మీద ఉందా? బంద్ చేసింది ఇది ఆల్రెడీ. 10 months. దీని క్వాలిటీ చూడండి. ఓకే, ఇది కూడా 12 లీటర్ కెపాసిటీ. దీని మదర్ వచ్చేసి. ఓకే, 12 లీటర్ కెపాసిటీ. మదర్ ఉందా? మదర్ లేదు అక్కడ. అంటే మనం కలెక్షన్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది మదర్. ఓకే, పాలేం తాగట్లేదు. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ. ఇంకా కాంక్రీజ్ కూడా ఉంది. కాంక్రీజ్ చూద్దాం. లోడ్ ఉంది అక్కడ. కాంక్రీజ్ లోడ్ వచ్చింది. ఎన్ని లోడ్లు వచ్చినాయి అన్న? మొన్న 2 లోడ్లు వచ్చినాయి అన్న. ఇందులో ఏమైనా సేల్ చేస్తారా? ఇది ఏదైనా సేల్ ఉన్నాయి. కాంక్రీజ్ గేర్ సేల్ ఉన్నాయా? గిర్ కూడా ఉన్నాయి సేల్కు. ఓకే, గిర్ కూడా ఉన్నాయి. కాంక్రీజ్ అయితే క్వాలిటీ మీద నేను చెప్పే అవసరం లేదు. చూడండి, క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు. చెప్పండి అన్న దీని గురించి చెప్పండి. ఇది ఒక 4 to 5 days లో డెలివరీ అవుతుంది అన్న. 4 to 5 days డెలివరీ అవుతుంది. చూడండి, ఆవు క్వాలిటీ చూడండి. ఓకే, మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది? మిల్క్ 6 liters ఇస్తాను పర్ టైం వచ్చేసి. పర్ టైం 6. ఇది ప్రైస్ ఏం చెప్తున్నారు మొత్తం? యావరేజ్ 70 to 1 lakh అన్న. 70 to 1 lakh ఒక్కొక్కటి. ఓకే, ఇది డెలివరీ అయింది ఆల్రెడీ. ఎంత పాలు ఉన్నాయి దీని కాడ? 4.5 9 లీటర్లు ప్రజెంట్ పాస్ అవుతుంది. 2 days అవుతుంది కదా మనకు అక్కడ నుంచి వచ్చి. ఓకే, వస్తే ఒక పూట అక్కడ నేను తీసుకున్నప్పుడు పూటకు 6 లీటర్లు పిండి తీసుకున్నాను. 12 లీటర్లు. ఓకే, ఇది చెప్పండి. ఇది రెండో అయితే పెయ్యి అన్న. 2 పెయ్య. ఇది డెలివరీకి ఉంది ఇప్పుడు ఇంకా. ఓకే, ఇది ఇంకొక 4 to 5 days లో డెలివరీ అవుతుంది. ఎప్పుడు వచ్చింది లోడ్? ఇది వచ్చి 2 days అవుతుంది లోడ్ వచ్చి. 2 days అవుతుంది. ఓకే, ఇది కొంచెం దూడ కోసం నిన్ననే డెలివరీ అయింది. ఇది చూడండి, బ్రీడ్ చూడండి.
నిన్న డెలివరీ అయింది. నిన్న డెలివరీ అయింది. ప్రజెంట్ అయితే 3 లీటర్స్ ఇస్తుంది. కొంచెం అగ్రెసివ్ ఉంది. కొంచెం అగ్రెసివ్ ఉన్నది. అంటే అక్కడ నేను చూసా తీసుకొచ్చుకున్నా. ఓకే. ఓనర్ తోటి బాగానే ఉంటుంది. ఇక్కడికి వస్తే మన అక్కడ కొత్త కదా, 1-2 రోజులు ఉంటుంది అగ్రెసివ్. అంతే ఈ బ్రీడ్ ఒకసారి మంచి అలవాటు అయితే కదా. ఓకే, అది చెప్పండి. ఇది ఒక 1 మంత్ పెండింగ్ ఉందన్న ఇది డెలివరీకి. ఓకే, 1 మంత్ పెండింగ్. ఓకే, చూడండి దీని క్వాలిటీ చూడండి. ఓకే, ఎంత కూల్ గా ఉంటుందో, నీకు మస్తు ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవు ఇది. ఓకే, ఇది 2 అయితే ఇప్పుడు డెలివరీ అయితే 2 అయితే తొలిత 2 అయితే ఇప్పుడు ఇంత ఒకటే ఈ తినింది. ఓకే, ఇంకా ఉన్నాయి అక్కడ. కపిల కూడా ఉంది ఒకటి. ఇది ఇక్కడ చూపిద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకున్నాయి చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ శ్వేత కపిల ఉన్నది. ఇది శ్వేత కపిల. ఓకే, ప్యూర్ వైట్. ఒక 2-3 డేస్ లో డెలివరీ అవుతుంది. ఇది 2-3 డేస్ లో. ఈ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం వీటి ప్రైజులు కొంచెం ఎక్స్ట్రా 1 lakh అబౌవ్ ఉంటాయి. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రేటు అయినా పర్వాలేదు అనుకుంటే. శ్వేత కపిలకి చూడాల్సింది కొమ్ములు వైట్ ఉంటాయి, ఐబ్రోస్ వైట్ ఉంటాయి, నోస్ కూడా వైట్ ఉంటుంది. చూసుకోవచ్చు నోస్ ఒకసారి చూడండి. ఒకసారి నోస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వైట్ ఉంది, టోటల్లీ వైట్ ఉంది నోస్. ఒక వదిలేండి అన్న చూసి. ఓకే, మొత్తం గిట్టల కింద వైట్, వెనక తోక కూడా వైట్. ఇలాంటి చాలా తక్కువ కనిపిస్తాయి. చాలా అంటే చాలా తక్కువ. 100,000 ఆవులలో ఒకటి. ఇది కూడా సేమ్ అలాగనే ఉంది. ఇది తొలసూరుపై. ఇది ఓకే, ఈని 1.5 మంత్ అవుతుంది. ఓకే, 2.5 లీటర్లు 5 లీటర్లు పాలు ఉన్నాయి ప్రజెంట్. తొలసూరుపై కదా. ఓకే, ఇది ఎవరైనా కావాలంటే ఇది కూడా ఇస్తాను. ఓకే, దీని వాల్యూ కూడా కొంచెం అదే, కొంచెం ఈ కపిలలు ఇవి కొంచెం రేర్ గా దొరుకుతాయి మీకు. ఇవి 2 సేమ్ కపిలలే మొత్తం. ఓకే, ఇది స్వర్ణ కపిల. ఇది స్వర్ణ కపిల. ఇది ఓకే, ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. ఇదేమో మనకు శ్వేత కపిల, స్వర్ణ కపిల. అది బ్లాక్ కపిల. ఇది శ్యామ కపిల. ఓకే, ఇది చెప్పండి. ఇది స్వర్ణ కపిల అన్న. ఇది ఓకే, ఇది కూడా నీకు పూటకు 6 లీటర్ల కెపాసిటీ, 12 లీటర్ల కెపాసిటీ. ఓకే, 7వ నెల ప్రెగ్నెంట్ ఉంది. ఇంకొక 2 నెలలు, 7.5 నెలలు ప్రెగ్నెంట్ ఉంది. ఇంకొక 2 నెలలు పడుతుంది టైం డెలివరీకి. ఓకే, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. వాళ్ళన్నా పర్లేదు పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ కపిల చెప్పండి. ఇది ప్రెగ్నెంట్ ఉందా? ఇది 3 మంత్స్ ప్రెగ్నెంట్ అన్న. 3 మంత్స్ ప్రెగ్నెంట్. ఆల్రెడీ ఫీమేల్ కాఫ్ ఉన్నది. ఇది చూపియండి. ఇది ఓకే, ఇదేనా? ఇదే ఫీమేల్ కాఫ్, వైట్ కలర్. 3 మంత్స్ ప్రెగ్నెంట్ ప్లస్ ఇప్పుడు 2.5 5 లీటర్. ఎవరికైనా కావాలంటే అమ్ముతారా? ఇస్తా. ఇది కూడా ఇస్తారు. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది మొత్తం ఇది డెలివరీ అయ్యింది. ఇది కూడా పాలు ఇస్తుంది ప్రజెంట్. ఈ లైన్ మొత్తం ఎగ్జాటిక్ ఆవులు ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే సేమ్ కపిల సంబంధించిన లైన్ ఇదంతా. చెప్పండి అన్న దీని గురించి. ఇది వచ్చేసి ఇది కూడా శ్వేత కపిల. ఓకే, దీని కాఫ్ ఫీమేల్ కాఫ్. కాఫ్ చూపియండి. ఓకే, ఇది ఫీమేల్ కాఫ్. కాఫ్ కూడా ఇస్తారా? కాఫ్ కూడా పాలు తాగుతుంది. ఇంకా పాలు ఇస్తుంది. ఇప్పుడు 2 లీటర్లు పాలు ఇస్తుంది. ప్రెగ్నెంట్ అయిందా? ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు. ఓకే, ఇదంతో చేపియాలని వెయిటింగ్ చేస్తున్నా. ఓల్డ్ బ్లడ్ లైన్. ఇది ఓల్డ్ బ్లడ్ లైన్ ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ప్యూర్ బ్రీడ్. ఓకే, శ్వేత కపిల. ఇది కూడా శ్వేత కపిలలో ఉంది. స్క్రీన్ మన నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకా ఆవులు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అన్ని చూడాలంటే మీరు రండి, ఫామ్కి వచ్చి విజిట్ చేయండి. మీకు ఎవ్రీ వీక్ లోడ్ వస్తుంది అన్న. సండే ప్రతి ఆదివారం ఉంటే ఆదివారం, సోమవారం, శనివారం మధ్యలో. ఓకే, ప్రతి వారం లోడ్ వస్తూనే ఉంటుంది కాంక్రీజ్. ఓకే, రెగ్యులర్ మార్కెటింగ్ ఉంటుంది. కాంక్రీజ్ అనేది మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి లోడ్స్. ఎవరికైనా కానీ కావాలనంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి మీకు ఎలాంటి బ్రీడ్స్ కావాలన్నా కానీ సపరేట్ బ్రీడ్స్ అక్కడి నుంచి సెలెక్షన్ చేసుకొని కూడా తెప్పియగలుగుతాం. అంటే ఇక్కడ ఉన్నాయి తెచ్చినవి కాకుండా ఇంకా హెవీ బ్రీడ్స్ కావాలనంటే వాటికి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ముందుగానే అడ్వాన్స్ వేసుకొని తెప్పించుకుంటే కూడా వాటిని తెప్పించి ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఫామ్ అడ్రస్ చెప్పండి. పటాన్చెరు దగ్గర పెద్ద కంజర్లా విలేజ్. ఇది ఓకే, పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దౌలతాబాద్ పోయే రూట్లో, పటాన్చెరు నుంచి దౌలతాబాద్ పోయే రూట్లో. ఓకే, శాంసా కౌంటీ ఉంటుంది పక్కన. అరవిందో కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది, మెయిన్ గేట్ పక్కనే. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి బాలరాజు డైరీ ఫామ్ అని కొట్టినా కానీ జీపీఎస్ చూపిస్తుంది మీకు. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఎట్లా? ట్రాన్స్పోర్టేషన్ నీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లకు ఎక్కడికైనా కానీ నేను ట్రాన్స్పోర్ట్ చేపిస్తాను. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ మాత్రం మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. చిట్టి వగైరా ఇస్తారా? చిట్టి గిట్టి అన్నీ చేపిస్తా. పేపర్ వర్క్ మొత్తం టోటల్ నీకు అన్ని వర్కౌట్ అవుతాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.